సమరి పపమ మమమ రిరి సరి స స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఉప్పొంగిలే గోదావరి భూమిదిలే చేరువరి. ఈటీవీ సవినయ సమర్పణ ఎక్సో డిష్ షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఈ ధారావాహికం ప్రారంభించిన తర్వాత జరుపుకుంటున్నటువంటి 4వ సెమీఫైనల్స్ రాజమండ్రి నడిబొడ్డున ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆహూతులైన మీ సమక్షంలో ఈ చిరంజీవులు ఇవాళ గళం విప్పబోతున్నారు. ముందుగా విచ్చేసిన మీ అందరికీ మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం. అలాగే టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజానీకానికి కూడా మా బృందం అందరి తరఫున స్వాగతం, శుభ స్వాగతం, నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా ముఖ్య అతిథులుగా మన గాయక దంపతులు ఎందుకనాలి, మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తున్నాడు కాబట్టి సంగీత దంపతులు అందాం, స్వర దంపతులు అందాం. చిరంజీవి మల్లికార్జున్, గోపిక పూర్ణిమ ఇచ్చేశారు. వారికి స్వాగతం. మీ ఆశీస్సులు వాళ్ళకు కూడా తెలియజేయండి. పోయిన వారం, ఈ వారం, ఈ 2 వారాల వీళ్ళ ప్రతిభా వ్యుత్పత్తులు చూసిన తర్వాత వచ్చిన మార్కుల్లోని సగటు తీసి అందులో అతి తక్కువ వచ్చిన ఒక్కరు ఇవాళ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. అది ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు. ఇందులో 2 రౌండ్లు ఉంటాయి. 2 వృత్తాల్లోనూ మొదటి వృత్తం ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే ఏం లేదు, 2 పద్ధతుల్ని అతికించడం లాంటిదే, అంతకంటే వేరేం లేదు. దాన్ని మనోధర్మంతో వేరే పాశ్చాత్య ధోరణిలో ఆ చరణం పాడితే ఎలా ఉంటుంది అనేటటువంటిది. ఇది కేవలం వాళ్ళ క్రియేటివిటీని చూడడం కోసం తయారు చేస్తున్నది. ప్రాథమిక దశ నుంచి ఇక్కడికి వచ్చే వరకు కూడా కొంచెం కఠినతరం చేస్తూ వస్తున్నాం కాబట్టి సగం పాటను పాడాక తర్వాత మిగతా సగాన్ని వాళ్ళ క్రియేటివిటీ తోటి ఏమిటి చేస్తారు అన్నది ఒక చిన్న సమస్యాపూర్ణం లాంటిది ఇది. ముందుగా మొట్టమొదటి అభ్యర్థిని మనం ఆహ్వానిద్దాం మీ హర్షధ్వానాలతో, ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు ఇవటూరి హరిణి. నేను కాకినాడ నుంచి వచ్చాను. హరిణి ఎంపిక చేసుకున్న పాట మహాదేవన్ గారి సంగీతంలో వాణి జయరాం, పూర్ణచంద్ర కలిసి పాడిన పాట శృతిలయలు సినిమా నుంచి శ్రీ గణనాథం. దీన్ని మొదటి సగం తను ఉన్నది అలాగే పాడుతుంది, తర్వాత ఏమిటి చేస్తుందో చూద్దాం. శుభం.
श्रीगणनाथं भजाम्यहं श्रीकरं चिन्तितार्थफलदं श्रीगणनाथं भजाम्यहम्. In the name of you we start the day. In the name of you we start the prayer. Oh, in the name of you we start the day. In the name of you we start the prayer. Given your flow, this is how our creation flow. It's a mix of old and gold. This is how our life is rolled. This is how life gotta be. Fusion is here to speak. Sri Gananatham bhajamyaham. Jai Ganesh, let's say, just blow it away. రంజిత నాటక రంగతోషణం చింజిత వరమణిమయ భూషణం రంజిత నాటక రంగతోష పద పరంజిత నాటక రంగతోష గమ పరంజిత నాటక పదని సనీద పరంజిత నాటక గమాగ పామద రంగతోషణం దపమ పమగ మగరి సరిగ సాని దప పమగరి సరిగ రంజిత నాటక రంగ పదని సని సని దప రంజిత నాటక గమ పదని సరి సని దప మగరి సరిగ రంజిత నాటక రంగతోషణం పదని సరి సని దప మపద పమగ గమ పమగరి సరి గ పదని ని సరి గ మగరి స ని సరి సని దప మపద పమగరి సరి గ రంజిత నాటక రంగతోషణం పదని ని సరి సరి సని దప దప మగరి పదని ని సరి సరి సని దప మగరి సరి సరి గరి రి గ మగ గమ పమ పద పదని దని సరి 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 గ మగ రి గరి రి సని సని దని దప మగ మగరి సరి గమ పరంజిత నాటక రంగతోషణం చింజిత వరమణిమయ భూషణం ఆంజనేయావతారం ఆంజనేయావతారం సుభాషణం కుంజరముఖం త్యాగరాజపోషణం శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం భజామ్యహం భజామ్యహం. హరిణి చాలా బాగుంది. ర్యాప్ ఎవరు ప్రిపేర్ చేశారు? రాయడం ర్యాప్ నేనే చేసుకున్నాను. నువ్వే చేసుకున్నావా? చాలా బాగుంది. జనరల్గా వెస్టర్న్ మనకి ఎక్కువ స్కేల్ కనిపించదు, సాధారణంగా శంకరాభరణం ఎక్కువగా అలాగే ఉంటుంది. బట్ కనకాంగిలో నువ్వు ఫ్యూజన్ చాలా చక్కగా ఉంది. ఎక్కడ తప్పకుండా ముఖ్యంగా వస్తున్న ఆరోహణలో సరే సరిగా చిన్న పక్కనే కదా, బట్ స్వరం పాడుతున్నప్పుడు కూడా అంతే క్లియర్గా ఉన్నాయి. పమగరే సరేగా అని చాలా నచ్చాయి నాకు బాగా. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ గుడ్. చాలా అది చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు వెస్ట్రన్ కూడా పాడగలవు. ముఖ్యంగా హమ్మింగ్స్ నాకు చాలా నచ్చాయి. మా ఊరు మణి గారు కూడా ఇలాగే ఏదైనా సాంగ్ పాడడానికి వచ్చినప్పుడు సింగర్స్ని మధ్యలో రాసేయమంటారు.
సో ఇప్పటి నుంచే స్టార్ట్ చేసావు నువ్వు, ప్రొఫెషనల్ సింగర్గా ఉండాల్సిన లక్షణాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టేసావు. వెరీ నైస్ బాబా. థ్యాంక్ యూ సార్. Totally, it was excellent. There's no second thought. Fusion చేసిన తర్వాత when you go to western style, sometimes you can take liberty also. ఇది కష్టం అయినా ఆ లిబర్టీ లేకపోయినా కూడా నువ్వు ఏమాత్రం కూడా రాగఛాయిపోకుండా వెస్ట్రన్ మ్యూజిక్ని ప్రజెంట్ చేశావు. దాంట్లో యాక్చువల్గా కనకాంగి కాకపోయినా ఒక అన్యస్వరం ప్రయోగం చేసినా కూడా తప్పలేదు. వెన్ యూ ఫ్యూజ్ ఇట్ కుడ్ బి డన్ ఆల్సో సో దట్ యూ కెన్ గెట్ మోర్ లిబర్టీ. కొంచెం నువ్వు విస్తారంగా పాడడానికి ఇక్కడ పాడుతున్నావు. అది శృతిభేదం చేసుకోవచ్చు, దాన్ని నువ్వు షడ్జమం చేసుకోవచ్చు, అక్కడి నుంచి మళ్ళీ పాడొచ్చు. బట్ కమింగ్ బ్యాక్ అగైన్ టు ది ఒరిజినల్ బేస్ నోట్ విల్ బీ డిఫికల్ట్. నువ్వు అది కూడా ప్రాక్టీస్ చేయగలవు, నువ్వు చేయగలవు అని నాకు నమ్మకం ఉంది. లేకపోతే ఏమైపోతుందంటే యువర్ ఫ్యూజన్ పార్ట్ విల్ బి వెరీ లిమిటెడ్. పర్టికులర్గా ఇలాంటి రాగంలో నువ్వు ఎంత దూరం అక్కడికి ఇక్కడికి వెళ్ళినా కూడా అది క్లాసికల్ మన రాగం లాగానే వినపడుతుంది. బట్ యువర్ స్టైల్ ఆఫ్ సింగింగ్ హ్యాడ్ మేడ్ ఇట్ ఎంటైర్లీ డిఫరెంట్. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఇంటెలిజెంట్గా దానికనే ర్యాప్ కూడా పెట్టుకున్నావు, గొడవ లేదు, ఓన్లీ మనం స్పోకెన్ డైలాగ్ లాగా ఉండడానికి. నెక్స్ట్ టైం చేస్తున్నప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు ఒకవేళ టోటల్గా మైనర్ స్కేల్లో రాగం అయితే నువ్వు మేజర్లోకి వెళ్ళాలంటే ఒక రిషభాన్నో గాంధారాన్నో షడ్జమం చేసేసుకొని అక్కడి నుంచి నీ ఇష్టం వచ్చినటువంటి రాగంలోకి వెళ్ళిపో. బట్ వెన్ యూ కమ్ బ్యాక్ టు సా అగైన్ యూ కెన్ షో ది ఒరిజినల్ దిస్ థింగ్. అప్పుడు నీకు పాడడానికి ఎక్కువ లిబర్టీ కూడా దొరుకుతుంది అనమాట. ఓకే, బట్ వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ స్టూపెండస్. రెండవ అభ్యర్థిని. అందరికీ నమస్కారం. నా పేరు సాయి చరణ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. తను ఎంపిక చేసుకున్నది త్యాగరాజ కీర్తన. సంగీతం అంటే ఇందులో సంగీతం అనడానికి సినిమాకు దాన్ని అన్వయించుకొని దానికి కావాల్సినటువంటి సరంజామా సమకూర్చినటువంటి మహానుభావులు మహాదేవన్ గారు. గానం చేసిన వారు మరొక ఇద్దరు మహాదేవులు, కేజే యేసుదాస్ గారు, పూర్ణచంద్ర గారు. అల్లుడు గారి సినిమా నుంచి నగుమోము గనలేని ఆ సినిమాలో వాడిన పద్ధతిలో తను పల్లవి చరణం పాడి తర్వాత ఫ్యూషన్ చేయబోతున్నాడు అనమాట. శుభం, ఆల్ ది బెస్ట్, గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్. థ్యాంక్ యూ సార్. నగుమోము కనలేని నా జాలి తెలిసి, నగుమోము కనలేని నా జాలి తెలిసి, నన్ను బ్రోవగరారా శ్రీ రఘువరని. నగుమోము కనలేని నా జాలి తెలిసి, నన్ను బ్రోవగరారా శ్రీ
show us your smiling face. We wanna see it at least once. Please make us pure with your holy grace and be with us always. Oh God, show us your smiling face. We wanna see it at least once. Please make us pure with your holy grace and be with us always. Oh, సాయి చరణ్ సార్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. నాకు వెస్ట్రన్ స్టైల్ అసలు నిజంగా నువ్వు స్వరాలు ఒరిజినల్ సాంగ్లో ఉన్న ఒరిజినల్ స్వరాలతోనే ఏమైనా ఆడుకుంటాం అనుకున్నాను, కానీ పూర్తిగా మార్చేసావే. చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. బట్ ఒకటి ఏంటంటే కంపోజిషన్ బాగుంది, స్వరస్థానాలు కరెక్ట్గా ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తుంటే కరెక్ట్గా ఆ స్థానాల్లో ఉండుంటే చాలా బాగుండేది అనిపించింది టోటల్గా. పంచము పంచము నువ్వు వెస్ట్రన్ స్టైల్లో పాడినప్పుడు కూడా పైన, సో నీకు ఆ పిచ్ ఏదో డౌట్ ఉంది. ఐ థింక్ ఆ స్కేల్కి కొంచెం కష్టపడుతున్నట్టు అనిపించింది. స్వరస్థానాలు అక్టివేట్ అయ్యాయి కొంచెం అంతే. ఓకే, చాలా బాగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చరణ్ చాలా చక్కగా పాడావు. కాకపోతే ఫస్ట్ మామూలుగా కీర్తన అయితే పాడావో అంటే అభేరి రాగం ఇంకా నలగాలేమో అని అనిపించింది నాకు. బట్ వెరస్ ఫ్యూజన్కి వచ్చేసరికల్లా చాలా బాగుంది. ముఖ్యంగా ఆ సెకండ్ పార్ట్ ఉంది కదా, అది మాత్రం ఫ్యాబులస్, చాలా బాగుంది. ఫస్ట్ కీర్తన పాడావు, తర్వాత ఇంగ్లీష్లో ఫ్యూజన్ చేసి పాడావు. ఆ తర్వాత నువ్వు చేసిన ఫ్యూజన్ ఏంటంటే స్వరాలు పాడావు. ఆ స్వరాలకు కూడా రిథమ్ ప్యాటర్న్ మారింది, కానీ నువ్వు పాడింది మామూలు పద్ధతిలో పాడిన స్వరమే కదా, లేకపోతే సింకోపేటెడ్గా పాడావు. బట్ యూ హ్యావ్ సంగ్ ది ఆ రాగంలో ఉన్న స్వరాలే పాడావు. అందుకని నేను అనుకున్నది ఏంటంటే ఫ్యూజన్ పోర్షన్ని ఇంకా కొంచెం ఎక్కువగా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఓన్లీ దట్ ఇంగ్లీష్ పోర్షన్ నువ్వు రాసుకున్నది పాడావు చూసావా, అది ఫ్యూజన్. ఆ తర్వాత నువ్వు పాడిన స్వరం వాళ్ళ రిథమ్ ప్యాటర్న్ వేరేగా ఉంది, కానీ నువ్వు స్వరం మామూలుగా వేస్తున్నట్టే పాడావు. కొంచెం సింకోపేషన్ వేరేగా ఉండింది. ఇంకా కొంచెం ఏదైనా వ్యత్యాసం ఎక్కువ చూపించుంటే బాగుండేదేమో ఫ్యూజన్లో అనిపించింది. ఏదైనా మీ వయసులో ఉన్నప్పుడు మీ మనోధరంతో చేసిందే కదా ఇది, ఇంకెవరన్నా కంపోజ్ చేసి ఇచ్చారని. యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ డన్ ఇట్, దెన్ ఇట్ షుడ్ బి అప్రిషియేటెడ్ డెఫినెట్లీ. దట్స్ ఆల్. మూడవ అభ్యర్థిని దయచేసి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం, నా పేరు సుష్మా. స్వాగతం తల్లి. సుష్మా ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారి సాహిత్యం, కోదండపాండి గారి సంగీతం, వాణి జయరాం గారు పాడారు. అభిమానవంతులు అన్న సినిమాలో ఒక జావళి, ఎప్పటి వలే కాదురా అన్న పాట. ఎప్పటి వలే కాదురా నా స్వా, అదేనా? శభాష్.
ఎప్పటి వలె కాదురా ఎప్పటి వలె కాదురా నా స్వామి ఎప్పటి వలె కాదురా ఈ ముత్తు ఈ మురిపేమే పొత్తు ఎరుగవులేరా ఎప్పటి వలె కాదురా నా స్వామి ఎప్పటి వలె కాదురా పున్నమి కళలంది మోమున ముడిచి అమృత మాధురులు అధరాన దాచి ఆ ఆ ఆ పున్నమి కళలన్నీ మోమున ముడిచి అమృత మాధురులు అధరాన దాచి నిన్నలేని రమణీయ రూపునవనీత కాంతితో ఉన్నానురా అభినయం నాదిరా అనుభవం నీదిరా అభినయం నాదిరా అనుభవం నీదిరా కొలుకు కొలుకులో పలుకు పలుకులో లలిత రాగముల చిలకరించురా ఎప్పటి వలె కాదురా నా స్వామి ఎప్పటి వలె కాదురా తానం తదానం తదానం దొం తనం దొం తదానం దొం తనం దొం తదానం దొం తనం దొం తనం తానం తదానం 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 వాహు వాహు వాహా వాహు వాహు వా వాహు వాహు వాహా వాహు వాహు వాహా వాహు వా వాహు వా వాహు వా వాహు వా Kings may come, kings may go, but there is one king that I know. He will always here abide. He is always by our side. Our king would come and never go. Our king would come and never go. Sa ni ri sa ni ni da sa ni da mama ga ga da da mama ni ni da da ri ri ni ni ga ri ga ni da ni ga ma da ni ri sa ఎప్పటి వలె కాదురా నా స్వామి ఎప్పటి వలె కాదురా సా సా రి రి గ గ రి గ రి గ రి గ రి ని ద ని ద మ గ మ ద ని రి రి ని ద రి ని గ రి మ గ ద మ గ మ ద ని స ఎప్పటి వలె కాదురా నా స్వామి ఎప్పటి వలె కాదురా ఈ ముత్తు ఈ మురిపేమే పొత్తు ఎరుగవులేరా ఎప్పటి వలె కాదురా నా స్వామి ఎప్పటి వలె కాదురా సుష్మా ప్రయత్నం బాగుంది కానీ ఫస్ట్ ఆలాపన తర్వాత కొన్ని సంగతులు కష్టమైన పాట కొంచెం సంగతులన్నీ కొంచెం దొర్లేయి తర్వాత ఫ్యూజన్ ఐ థింక్ ఎలా చెప్పాలో తెలీదు సార్ చెప్తారు బట్ ఇంకేదైనా ట్రై చేసి ఉండొచ్చు అని అనిపించింది పాడిన పోర్షన్ కూడా వెస్టర్న్ ఆ ఫీల్ అయితే నువ్వు పాడ అది రాలేదనిపించింది అంటే సంగతులాగా అనిపించింది స్టైల్ కూడా కొంచెం మార్చుంటే బాగుండేది బట్ ఈ పాటకి నీ గొంతు చాలా బాగుంది స్వరాలు లాస్ట్లో స్వరస్థానాలు పోయాయి అటు ఇటు బట్ ప్రయత్నం బాగుంది కరెక్ట్ నా ఫీలింగ్ కూడా అదే అంటే ఈ పాట అంత హెల్ప్ చేయలేదేమో అనిపి అంటే ఫ్యూజన్ చేయడానికి అవకాశం ఎక్కువ రాలేదేమో అనిపించింది నాకు దానివల్ల టోటల్ కన్ఫ్యూజ్ అయిపోయి స్వరస్థానాలు అటు ఇటు అయ్యి మొత్తం అలా అయింది ప్రయత్నానికి అభినందనలు
ఆల్ ది బెస్ట్. ఫస్ట్ మన ఇండియన్ స్టైల్ సాంగ్కి వస్తే తను చెప్పింది నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఆల్ అప్ ఆ ప్లేస్ పాడుతున్నప్పుడు రోల్ అవ్వడం అని జరిగింది అనమాట. అంటే ఇట్ వాస్ నాట్ క్లీన్ సంగతి అదొకటి. జనరల్గా వచ్చే మా గురువుగారి స్టాంప్ అది. ఒక పెద్ద జిలుగు వస్తుంది చూడు, ఆ జిలుగులన్నీ కూడా క్లీన్గా ఉండాలి ఎంత స్పీడ్గా పాడినా. లేకపోతే మనకు అది టెంపోలో లేదు. ఇన్ని బార్లు అనుకున్నాం కాబట్టి నీకు కంఫర్టబుల్గా ఉండే టెంపోలోనే ఆ సంగతులన్నీ కొంచెం క్లీన్గా వచ్చేటట్టు అనొచ్చు. పాయింట్ 2. అలాగే పైన స్థాయికి కొంచెం వెళ్ళినప్పుడల్లా కూడా సడన్లీ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ది డైనమిక్స్ ఆఫ్ యువర్ వాయిస్. ఇప్పుడు అమృతమాధురులు అధరాన దాచి ఎలా అంటున్నావు అమ్మా లైను? అమృతమాధురులు అధరాన దాచి, అమృతమాధురులు అధరాన అధరాన. అక్కడ ఏమవుతుందంటే పైన వెళ్తుందన్న కాన్షియస్ తోటి అధరాన అమృతమాధురులు అధరాన. డైనమిక్స్ అంటే వాల్యూమ్ తగ్గిపోతుంది. అది మనం అక్కడ సాఫ్ట్ చేయవలసిన అవసరం లేదు. అమృతమాధురులు అధరాన దాచి, లేకపోతే ఆ గంభీరత్వం పోతుంది. జనరల్గా నేను అనేది ఏంటంటే ఒక చిన్న బిగువు సడలిందేమో పాటలో పాడుతున్నప్పుడు అనిపించింది. ఎప్పటి వలె కాదురా నా స్వామి, ఆ సంగతి కూడా నా స్వామి నాకు లో ఇది నా స్వామి తా, దట్ జిలుగు షుడ్ బి వెరీ క్లీన్. తర్వాత ఇది మన ఇండియన్ స్టైల్ అయింది. ఇప్పుడు నువ్వు వెస్ట్రన్ స్టైల్ చేసినప్పుడు ఎవ్రీబడి థింక్స్ దట్ ర్యాప్ ఇట్ సెల్ఫ్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. అది ఈజీగా ఎస్కేపిజం అన్నమాట. అది ర్యాప్ అని పెట్టేయగానే మనం అందరం ఏమనుకుంటామంటే ఏదో ఫ్యూజన్ వచ్చేస్తుందో అది డిఫరెంట్ స్టైల్ అని. మన కథకు తీసుకున్నామంటే వాళ్ళకంటే ముందు ఎప్పుడో చేశాడు. పన్నుకట్టు తనకట్టు తనకు రాధిక అది ఇదంతా ర్యాపే కదా. చలన కింకిణులు గల్లు గల్లుమని కూడా ర్యాపే. అది రాగానే మనం ఏమనుకుంటామంటే జనరలీ వెస్టర్నైజ్ అవుతుంది అనుకుంటాం. అందులో ఒక 4-5 ఇంగ్లీష్ మాటలు పడతాయి కాబట్టి కొంచెం వేరే కలర్ మారొచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది రిథమ్ ప్యాటర్న్ కమింగ్ దేర్. దానికి ముందర ఒక చిన్న తిల్లానా లాగా పాడావు. అది అయిన తర్వాత ఎవరు పాడుతున్నా కూడాను యూ కెన్ టేక్ లిబర్టీ. మీరు ఆ రాగంలో ఉండాల్సిన అవసరమే లేనే లేదు. వెన్ యూ కమ్ బ్యాక్ టు ది ఒరిజినల్ థింగ్ ఇఫ్ యూ కెన్ కమ్. ఎందుకంటే వెస్ట్రన్ ఫ్యూజన్ చేసేటప్పుడు వాళ్ళకి లిమిటేషన్స్, మనకున్నటువంటి లిమిటేషన్స్ వాళ్ళకి లేవు. వెస్ట్రన్ మ్యూజిక్లో మనం ఒక జన్యం ఒక రాగం అనుకున్నామంటే దీంట్లో అన్యస్వరం రాకూడదు, ఈ సంచారం ఇలాగే ఉండాలి అని ఉంది కాబట్టి మనం ఫాలో అవుతాం. దాన్ని బేస్గా చేసుకుని నెక్స్ట్ వాళ్ళ స్టైల్ పాడుతున్నప్పుడు నువ్వు కళ్యాణ్లోంచి మోహన్లోకి వెళ్ళొచ్చు, భీంప్లాస్లోకి వెళ్ళొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఆ స్టైల్ తీసుకుని నువ్వు అది ప్రజెంట్ చేసి మళ్ళీ వెన్ యూ ఆర్ కమింగ్ బ్యాక్ టు అవర్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ దెన్ డివోటెడ్లీ యూ కెన్ స్టిక్ టు కళ్యాణి అన్నమాట. అన్నిటికంటే మించి మీరు ఇప్పుడే స్వరబ్రహ్మలు కారు కదా. మీ వయసులో ఈ మాత్రం ఆలోచించి దీన్ని ప్రజెంట్ మాకు వద్దులేండి సార్ అసలు ఎందుకు ఈ శీర్షిక పెట్టారు తలనొప్పి అనకుండా మీకు తెలిసింది తయారు చేసుకుని పాడుతున్నారు. దానికి ముందుగా అభినందనలు మీ అందరికీ. శుభం. గాడ్ బ్లెస్. నాలుగవ కంటెస్టెంట్ ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. నా పేరు రోహిత్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎలా ఉన్నావు రోహిత్? ఇవాళ బాగున్నాను సార్. సుఖమే కదా? టెన్షనే లేదుగా? ఏం లేదు. అద్దరు కొట్టారు. వెరీ గుడ్. రోహిత్ ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరరామూర్తి గారి రచన, మహదేవన్ గారి సంగీతం, జానకి గారితో బాలుడు పాడిన పాట శంకరాభరణం నుంచి ఓంకారనాదానుసంధానమో గానమే. శుభం శుభం శుభం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము. శంకరాభరణము
శంకరగళనిగళము శ్రీహరి పద కమలము శంకరగళనిగళము శ్రీహరి పద కమలము రాగరత్న మాలికా తరళము శంకరాభరణము శంకరాభరణము శారద వీణా శారద వీణా రాగచంద్రికా పులకిత శారద రాత్రము శారద వీణా రాగచంద్రికా పులకిత శారద రాత్రము నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము రసికుల కనురాగమై రసగంగలో తానమై రసికుల కనురాగమై రసగంగలో తానమై పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము శంకరాభరణము ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము పదని శంకరాభరణము పమగరి గమ పదని శంకరాభరణము సరిస నిద పది సనిద పమ దని ద పమగ పమద పనిద సని గని శంకరాభరణము దప దమ మ పద ప మ పద ప దప దమ మద ప మగ మద ప మగ గమ మద దని నిరి మద దని నిరి రి గ నిరి రి గ గమ మగ గరి రి ద దని ని ద ప శంకరాభరణము రి స స సరి రి స సరి స స దని సరి దని 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 రి దని దని ని ని ద దని ని ద దని ని ద ని ని దని ద దని ద దని ద గరి స ని ద ప ద గరి గ మ మ గ గరి గ మ మ గ గరి గ మ ప గ మ ప ద మ ద ప మ గరి స ని స ని గ స ని గరి మ గ ప మ ద ప మ గ ప మ ద ప ని ద ప మ ద ప ని ద స ని ద ప ని ద స ని ని స గ ని స గరి స ని ద ని స ని స ని ద ప స గరి స ని ద ని స ని ద ప స ని ద ప మ ని స ని ని స ని ద ప ని ద స ని ద ప మ ప ని స ని ద ప స ని ద ప మ ద ప మ గరి గ మ ద ని ద ని ప ద మ ప ని స ని ద ప ని ద ప మ గరి ని స ని ద ప మ గరి స
అది చాలా టెన్షన్ పడ్డా కదా కదా చాలా ఎక్కువగా బాగా పాడావు. కాకపోతే ఫ్యూజన్ కన్నా నాకు అది రీమిక్స్లా అనిపిస్తుంది. ఏమండి నేను నా మనసులో అనుకున్న మాట చెప్పేస్తే అంటే జనరల్గా అలాగే చెప్తుంటాను నేను. టోటల్గా నీ మనసులో ఉన్నది ఇప్పుడు అమ్మాయి చెప్తుంది అని అంటుంది అనమాట. అంతకంటే ఏం లేదు. నువ్వు ముందుగా చెప్పాలి, దయచేసి నేను నా మనసులో ఉన్నది నువ్వు చెప్పొద్దని చెప్తే చెప్పేది కాదు అమ్మాయి. కరెక్ట్. అది సో అలా అనిపించింది. ఇంకేమైనా చేసి ఉంటే బాగుంటుంది అనిపించింది. స్వరం పాడేవి కదా, దాని బదులు కొన్ని వేరే రాగంలో హిందుస్థానీ స్టైల్లో అయినా ఏదో ఒకటి ఒరిజినల్గా కాకుండా, ఇదే కదా యాక్చువల్గా టెస్ట్ అని. సో అలా ఏమైనా చేస్తే బాగుండేదని అనిపించింది. కొంచెం అక్కడక్కడ శృతి కూడా షార్ప్ అనిపించింది నాకు. దెన్ ఎఫర్ట్కి అందరిలాగే నీకు కూడా అభినందనలు. థ్యాంక్ యూ. అదే నాకు మనం చేసింది ఏం కనిపించలేదు. వాళ్ళు రిథమ్ స్టైల్ వాళ్ళు ప్యాటర్న్ మార్చారు. రీమిక్స్ చాలా వస్తున్నాయి కదా ఈ మధ్య, పాత పాటలు అన్ని రీమిక్స్ చేస్తున్నారు కదా, రిథమ్ ప్యాటర్న్ మొత్తం మార్చేసి అలా అనిపించింది, రీమిక్స్ లాగా అనిపించింది. వెస్ట్రన్ స్టైల్లో వచ్చేసిన తర్వాత నువ్వు మళ్ళీ మన ఇండియన్ స్టైల్ సంగతులు వేసావు. అంటే నా వెస్ట్రన్ వాడు ఇండియన్ స్టైల్లో పాడుతున్నట్టుంది నాకు. అక్కడ మనం ఫ్యూజన్ చేస్తున్నట్లేదు. వాళ్ళు ఎవడో వెస్ట్రన్ సింగర్ వచ్చి మన ఇండియన్ క్లాసికల్ స్టైల్ రీమిక్స్ ఫ్యూజన్ చేస్తే అలా ఉంటుందో అలా అనిపించింది. ఆ సంగతులు లేకుండా ఉంటే బాగుండేది, అట్లీస్ట్ వాళ్ళ స్టైల్లో పాడుంటే బాగుండేది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు ఫస్ట్ సానంగానే ప్రాణం లేచి వచ్చింది నాకు, ఎందుకంటే అంత క్లీన్గా శృతిలో ఉన్నదనమాట. బట్ శంకరాభరణము అంటున్నప్పుడు మాత్రం స్లైట్లీ యూ వెంట్ లిటిల్ షార్పర్. అక్కడ ఫస్ట్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు జరుగుతుంది, ఎందుకంటే నువ్వు చాలా తక్కువగా పిచ్చింగ్ ప్రాబ్లమ్స్ నీకు చూశాను నేను. యు ఆర్ ఆల్వేస్ ఇన్ పక్కా శృతి. ఈ చిన్న కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న బట్టే శంకరాభరణము అది ఓన్లీ ఫస్ట్ చరణ అయిన తర్వాతే వస్తుంది. పాపం వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ చేయబోయారు, నువ్వు ఫస్ట్ అనుపల్లవి కాగానే అది అనేసావు అనమాట. అది కన్ఫ్యూషన్ ఉన్నా పర్వాలేదు, దాని మీదకి వచ్చేవచ్చు, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ చేస్తారు. సో ఇట్ వాస్ టోటలీ దట్ కన్ఫ్యూషన్. అక్కడి నుంచి ఇట్ ప్రివేల్డ్ అండ్ వెంట ఆన్ ది రసగంగలో తానమై. అక్కడ కూడా కొంచెం తొట్టుపాటు పడ్డావు, మధ్యలో వేరే రాగంలో వేరే అనుకోని నోట్ కూడా వచ్చేసింది అక్కడ. ఈ ఆలాపు తప్పించి మిగతా అంతా కూడా ఉన్న పాటను పాడినట్టే ఉంది. జనరల్గా అందరూ చేస్తున్నది అదే, అన్లెస్ దేర్ కలరింగ్ మారింది. మధ్యలో మావాడేది కూడా వేరే ఒక చిన్న యాడెడ్ కార్డు ఇచ్చాడు, అది సౌండెడ్ సో వెరీ నైస్. బట్ నువ్వు పాడుతున్న దాంట్లో మామూలుగా మన పాటనే పాడినట్టే అనిపించింది తప్ప వేరే ఏం లేదు. దట్స్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. తేజస్విని దమ్మ. అందరికీ నమస్కారం, నా పేరు తేజస్విని. నీ ముందే పేరు పెట్టి పిలిచేశాను. ఓకే తేజస్విని, స్వాగతం తల్లి. తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, ఇళయరాజా సంగీతం, కేజే యేసుదాస్ గారు పాడింది. రుద్రవీణ సినిమా నుంచి నీతోనే ఆగేనా సంగీతం.
tada dum tada ta dum tum tum tada dum tum tum tada dum tada dum tada ta dum tum 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 tada dum tada dum tada dum tada విహంగ స్వనాల ధ్వనించు రాగం ఏది తరంగ స్వరాల జనించు గీతం ఏది ఓహో యే విహంగ స్వనాల ధ్వనించు రాగం ఏది తరంగ స్వరాల జనించు గీతం ఏది గాలి గొంతు నేర్చుకున్న గాన శాస్త్ర గ్రంథమేది గాలి గొంతు నేర్చుకున్న గాన శాస్త్ర గ్రంథమేది ఏ జ్ఞానం ఆనాదం పేరు లేక పేదదౌన మోగుతున్న వాన వీణ పేరు లేక పేదదౌన మోగుతున్న వాన వీణ ఆకరించి సాగుతున్న వేళలో ఎడారి పాలు కాదా జ్ఞానవాహిని వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా నీతోనే ఆగేన సంగీతం మగ పద నీతోనే సరి కరిగ పగ పద నీతోనే సరి గరిగ మగ పద మగరిగ పగ పద మగ పద ధరి నీతోనే పద మగ పదరి స రిగ్గరి సరి ద పద ద సరి గ పద సరి గ పద సరి గ సరి సరి గ పదరి నీతోనే సరి గ ప మగరి గ ప మగరి స స త సరి రి 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 స ని ద స ని ద ప మగ రి గ ప మగరి స ని ద పద రి గ రి స ని ద ప మగ పద ద స ని ద ప ద రి స ని ద సరి గ పద రి గ పద ధరి నీతోనే ఆగేన సంగీతం విలహరి నీతోనే ఆగేన సంగీతం విలహరియని పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిపోదు గాన జ్యోతి నీతోనే ఆగేన సంగీతం తేజస్విని కీర్తన చాలా బాగా పాడావు. ఆ కీర్తన అలా కంటిన్యూ అయితే బాగుంటుంది అని అనిపించింది. పట్టు ఎంత చక్కగా వచ్చాయి సంగతులు అవన్నీ కూడాను. తర్వాత ఫ్యూజన్ పాడుతున్నప్పుడు వచ్చింది అనుకున్న అయిపోయింది.
బాగుంది. మధ్యలో ఏదో కొంచెం ఒప్పర స్టైల్లో ట్రై చేస్తున్నట్టున్నావు, బట్ ఆ స్టైల్ కంప్లీట్గా రాలే. అది లోవర్ నోట్స్లో స్టార్ట్ చేసావు మేబీ, అందుకే. ఎప్పుడు ఓపెరా కూడా పైన తీసుకుంటే ఎంత వీలైతే ఆ చేస్తే బాగుంటుంది అనిపించింది. హో 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 మామూలు హోలాగా అనిపించింది, బట్ చాలా బాగా పాడావు, నాకు బాగా నచ్చింది. కీర్తన వరకు చాలా బాగా వచ్చింది. అండ్ డెఫినెట్గా ట్రై చేసావు ఫ్యూజన్ పాడడానికి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నాకు అది చాలా బాగా నచ్చింది తేజస్విని. నీకు ఒక హ్యాట్స్ ఆఫ్. మా ఆర్కెస్ట్రాకి ముఖ్యంగా చిన్నాన్ పాటి అద్భుతంగా భలే చాలా బాగా కంపోజ్ చేశారు మ్యూజిక్ మధ్యలో. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు మధ్యలో తను చెప్పిన ఓపెరా అన్నీ ట్రై చేసిన తర్వాత ఏదైనా ఒక వర్డ్ పట్టుకొని ఏమైనా అలాగా చేస్తాం అనుకున్నాను. వాహిని కానీ సంగీతం, లాస్ట్లో సంగీతం కానీ, నువ్వు సంగీతం అనేసిన తర్వాత ఓ అని వెళ్ళిపోయావు కదా, సంగీతాన్ని ఇంకేమైనా సంగీతం అనే వర్డ్ పట్టుకొని ఏమైనా చేస్తాం అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను. సో బట్ ఇది అలా చేస్తే బాగుండేది అనిపించింది నాకు. ఓవరాల్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకంతా నచ్చింది, నువ్వు పాడిందంతా నచ్చింది. నాకు ఇంకా నచ్చింది ఏంటంటే, నువ్వు స్వరం పాడుతున్నావు, తర్వాత సెకండ్ చరణం పాడుతున్నావు, ఒక 2 బార్లు ఇది పాడుతూ ఒక్క పర్టికులర్ బార్ని మాత్రం నువ్వు గమ్మత్తుగా పాడడానికి ట్రై చేసావు, చూసావా? అది చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది అది. అలాగే సాహిత్యంలో కూడా పాడుతూ నీతోనే ఆగేనా, సంగీతం ఎలా వస్తుంది? నీతోనే ఆగేనా సంగీతం సంథింగ్ ఏదో ట్రై చేసావు. అలాంటివి నువ్వు ఒక్కొక్క బారు ఒక్కొక్క ఫ్రేస్, ఇట్ జెల్డ్ సో వెరీ వెల్. అది చాలా బాగా వర్కౌట్ అయిందనమాట నాకు. స్వరాలు పాడుతున్నప్పుడు కూడా స్వరస్థాయిని నీ వాయిస్ ఇంటోనేషన్తో పాడే స్టైల్ తోటి కూడా యూ చేంజ్డ్ ఇట్. దట్ వాస్ గుడ్. ఇప్పుడు ఫ్యూజన్ అనేది జనరల్గా అందరికీ ఉన్న కన్ఫ్యూషన్లోనే నువ్వు కూడా ఉన్నావు, నో డౌట్ అబౌట్ దాట్, హౌ ఇట్ హ్యాస్ టు బి డన్ అనేది. బట్ ఇట్ సౌండెడ్ బెటర్ బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంటేషన్ ప్లస్ దేర్ కోఆర్డినేషన్. దాస్ గారు ఎంత గొప్పగా పాడారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన అనుభవంతో పోలిస్తే మనం చిన్నపిల్లలం కదా, కానీ నువ్వు అంత బాగా పాడావు. ఆయన వినుంటే చాలా ఆనందించి ఉండేవాడు ఈ పాటను. చాలా అంత బాగా ప్రజెంట్ చేసావు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. స్వాగతం అందరికీ మళ్ళీ ఈ సంచిక తాలూకు 2వ వృత్తానికి. ఇది ఈ 2వ రౌండ్లో ఏంటంటే, యాక్చువల్గా నిజం చెప్పాలంటే శృతికి సంబంధించింది. ఒక పాటను ఎంపిక చేసుకొని పాడుతూ వచ్చాక ఒక బ్యాక్గ్రౌండ్ అంతా వాయించేసిన తర్వాత వాళ్ళ సపోర్ట్ ఆగిపోతుంది టోటల్గా. శృతి కానీ రిథమ్ కానీ ఏది ఉండదన్నమాట. చరణం అంతా పాడి తిరిగి వాళ్ళు పల్లవిలోకి వచ్చేసరికి వాళ్ళు జాయిన్ అయితే కరెక్ట్గా శృతిలో ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి. అంటే ఆధార శృతి లేకుండా కొంత ట్రావెల్లో ఉన్నప్పుడు మానసికంగా ఒక తాన్పురాన్ని పెట్టుకుని శృతితోటి వాళ్ళు పాడుతూ పర్ఫెక్ట్ పిచ్చింగ్లో ఉంటారా లేదా అని పరీక్షించడానికి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఇది ప్రయత్నం వాళ్ళది కాదు, మా ప్రయత్నమే. ముందుగా హరిణి మన ముందరికి వస్తుంది. అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరామూర్తి గారి రచన, ఇళయరాజా సంగీతం, సుశీలమ్మ గారితో బాలుడు పాడిన పాట మరణ మృదంగం సినిమా నుంచి కరిగిపోయాను కర్పూర వీణల. క్యా బాత్ హై. కరిగిపోయాను కర్పూర వీణల, కలిసిపోయాను నీ వంశధారలా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాక ఈ 2 కన్నులా. మనసు పడిన కథ తెలుసుగా, ప్రేమిస్తున్నా తొలిగా, పడుచు తపనలివి తెలుసుగా, మన్నిస్తున్నా చెలిగా, ఏ ఆశలో ఒకే ధ్యాసగా, ఏ ఊసులో ఇలా బాసగా, అనురాగాలనే బంధాలనే పండి
తప్పించుకో మరి తప్పించగా కరిగిపోయాను కర్పూర వీణలా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా కలిసిపోయాక ఈ రెండు కన్నులా. నువ్వేమైనా తప్పు చేసావని అనుకుంటున్నావా ఈ పాట ద్వారా? నేను ఇప్పుడు ఆ పోర్షన్లో నీకేమైనా అనిపించిందా నువ్వు తప్పు చేసావని? మనసు పడిన కథ తెలుసుగా. పర్ఫెక్ట్. ఓకే, నువ్వు చేసిన తప్పేంటి? సెకండ్ టైం పడుచు తపనలివి ఏదో వేరే, అది ఇప్పుడు కూడా కొంచెం షార్ప్ అవుతుంది అనమాట. విడిగా పాడమంటే నేను అది చేస్తాను, అది వేరే విషయం. ఆ రెండు ఫ్రేసులు మన్నిస్తున్న చెలిగా అది కూడా షార్ప్ అయిందనమాట. ఆ రెండు సార్లును తర్వాత అక్కడ మిస్ అయ్యే తర్వాత కరిగి అవన్నీ మామూలుగా వచ్చింది. మేము ఈ పాటను కంపల్సరిగా ప్రతి ప్రోగ్రాంలో మా లిస్ట్లో ఈ పాట ఉంటుందండి. పగ సదమ సపగ సరిగ స అనేది ఆ నోట్స్ వచ్చేసరికల్లా చెవులు మూసేసుకొని ఎంతో అక్కడ ఇంకెవరు ఇళయరాజా గారు కనపడరు, ఎవరు కనపడరు, మీరే కనిపిస్తారు. కరెక్ట్గా మీరు ప్రత్యక్షం అయిపోతారు అంతే నా మనసులోని. అదే నేను ఎంత కష్టపడ్డానో అర్థమై ఉంటుంది. అప్పుడు నీకు కళ్ళు మూసుకొని నేను పాడడం నీకు కనపడి అన్నమాట. మేము మామూలుగా పోట్లాడుకుంటున్నప్పుడు ఇట్లా స్వరాలన్నీ పోట్లాడుకుంటాం అనమాట. ఇలాగే అన్నా కదా, ఇది పాడు పగస పగస పాటలన్నీ నొటేషన్లో మీరు పోట్లాడుకుంటారు కూడా. వెరీ గుడ్. అప్పుడు మేము గుర్తుకొస్తాం అన్నమాట. మీకు ఈ కష్టాలు, వీళ్ళ పడ్డ కష్టాలు అన్ని గుర్తుకొస్తాం. అంతే తల్లి. వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. సాయి చరణ్ దా. సాయి చరణ్ ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, ఇళయరాజా సంగీతం, జానకి గారితో బాలు పాడింది. నీరాజనం సినిమా నుంచి నిన్ను చూడక నేనుండలేను. నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకుంటిని, ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శృతి వింటిని, నీ ప్రతిరాకలో ఎన్ని శశిరేఖలో, నీ ప్రతిరాకలో ఎన్ని శశిరేఖలో, నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. బాగుందమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చూడు, ఏ హరివిల్లు విరబూసినా ఉంది కదా, అది నాకు ఇప్పటికీ నేను కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ఒక కాయిన్ ఫ్లోర్ మీద వేస్తే లేదా ఒక ప్లేట్ కింద పడేస్తే అది గ్రాడ్యుయేట్ టక్ 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 చూసావా,
ఆ సౌండ్ నాకు చాలా ఇష్టం బాలుగారు పాడుతున్నప్పుడు. బాలుగారి దగ్గర విన్నాను, తర్వాత చిత్ర గారి దగ్గర విన్నాను. అఫ్కోర్స్ ఆవిడ చెప్పారు ఒకసారి, సార్ ఏ సంగతి పాడితే వెంటనే రిపీట్ చేసేస్తుండేదని పాటల్లోనే చెప్తుండేవారు అనమాట. మీరు ఏమైనా ప్రాక్టీస్ చేసేవారు అంటే ఇద్దరు కలిసినప్పుడు ఆయన ఏం పాడితే పాడేసేదండి అని చెప్పేవారు అనమాట. వెరీ గుడ్, బాగా పాడేవారు అనమాట. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు యాజ్ ఫార్ అస్ దీని కన్సర్న్ అయినంత వరకు నువ్వు ఆ శృతి లేకుండా వాళ్ళు సపోర్ట్ చేయకుండా పాడి మళ్ళీ రావడం అనేది పర్ఫెక్ట్గా, దాంట్లో ఏ విధమైన తప్పు లేదు. పాడే స్టైల్ అంటావా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్. ఆ పోర్షన్ సంబంధించినందుకు నువ్వు 100% కరెక్ట్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సుష్మా రామ్మ. రచన దాశరథి, సంగీతం జీకే వెంకటేష్, గానం సుశీలమ్మ. జమీందార్ గారు అమ్మాయి సినిమా నుంచి మ్రోగింది వీణ పదే పదే, పనిలేదు దానికి, మాటి మాటికి మోగుతూనే ఉంటుంది. మనం ఎన్నిసార్లు అడిగినా వెంటనే చప్పట్లు మాత్రం వీళ్ళు కొట్ట. మ్రోగింది వీణ పదే పదే హృదయాలలో పోర్షన్ అయిన తర్వాత పల్లవికి రావడం, శృతి క్యాచ్ చేయడం కరెక్ట్గా ఉంది. టూ మెనీ ప్లేసెస్ పిచ్చింగ్ వాజ్ గోయింగ్ ఆఫ్. నేను ఒకటి చెప్తాను, అతను ఒకటి చెప్తాడు, తను ఒకటి చెప్పింది. ఫస్ట్ లాస్ట్ పల్లవిలో మ్రోగింది వీణ అదొకటి, హృదయాలలో, అవన్నీ డేంజరస్ ప్లేసెస్. ఎందుకంటే ఎక్కువ ఒక నోట్ సస్టైన్ అవుతూ ఉంటుంది, టెంపో సాఫ్ట్గా ఉన్నప్పుడు. అందులో సపోర్ట్ ఏమీ లేకుండా ఉంటే పర్వాలేదు, సపోర్ట్ ఉన్నప్పుడు ఇంకా గట్టిగా పట్టించేస్తుంది. హృదయాలలో, ఇది ఫస్ట్ పల్లవి. యాక్చువల్గా నువ్వు వాళ్ళు సపోర్ట్ ఉన్నప్పుడు పాడిన పల్లవి. ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే. ఆ సస్టైన్ అన్నీ కూడా కొంచెం శృతి అటు ఇటుగా ఉంది. తర్వాత వచ్చే తుండు పల్లవి. కను పాపలందే కదిలింది రూపం, కదిలింది రూపం. ఆ జాయింట్స్ అన్నీ కూడా కొంచెం శృతి అటు ఇటు. బట్ ఇన్ జనరల్ అవి ఏ శృతిలో ఉండాలో ఆ శృతిలో ఉండి నువ్వు పల్లవికి రావడం మాత్రం కరెక్ట్గా జరిగింది. బట్ దట్ డజంట్ మీన్ మిగతా పాటలో కూడా చిన్న చిన్న తప్పులు ఉండాలని రూల్ ఏం లేదు, అవి కూడా కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ ప్లీజ్. అదే టోటల్గా సాంగ్ అంతా ఇది మూడీగా కొంచెం నవ్వుతూ పాడితే ఐ థింక్ ఎప్పుడు నవ్వుతూ పాడతావు, ఏమైంది నీకు? ఎప్పుడు హాయిగా నవ్వుతూ పాడతావే సరదాగా. ఏం తల్లి, ఎవరు కొట్టాలమ్మా? అదే కొంచెం నవ్వుతూ పాడితే బాగుంది ప్రజెంటేషను. శృతిలు అక్కడక్కడ చరణాల్లో కూడా చిన్న చిన్న తప్పులు జరిగాయి. బాగుందమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అంతే. ఓకే రోహిత్ దా. రోహిత్ ఎంపిక చేసుకున్న పాట రాజశ్రీ రచన, టి రాజేందర్ సంగీతం, బాలు పాడిన పాట ప్రేమసాగరం నుంచి చక్కనైన ఓ చిరుగాలి.
చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను. గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను. గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. నా ప్రేమ రాగాలు కలలాయే, కన్నీటి కథలన్నీ బరువాయే. మబ్బు వెనక చందమామ దాగి ఉన్నదో, మనసులోని ఆశలన్నీ దాచుకున్నదో. వేదనలేలా ఈ సమయం, వెలుతురు నీదే రేపుదయం. శోధనలు ఆగేను, శోకములు తీరేను. శోధనలు ఆగేను, శోకములు తీరేను. గాలి చిరుగాలి చలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. చక్కనైన ఓ చిరుగాలి ఒక మాట వినిపోవాలి. చక్కనైన ఓ చిరుగాలి ఒక మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను. గాలి చిరుగాలి చలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. మీకు జనరల్గా కూడా శృతి లో అయిందా? పైన ఎక్కువ, బట్ అలాగే కింద వచ్చినప్పుడు కూడా క్లియర్గా లేదు. మేబీ అందుకే కొంచెం ఫ్లాట్ అయ్యేవో అని అనిపించింది నాకైతే. వాళ్ళు మళ్ళీ కార్డ్ ఇచ్చిన వెంటనే పాట అంతా బాగా పాడారు. థ్యాంక్ యూ. బై ది టైమ్ యూ కేమ్ టు ది ఎండ్ ఒక చిన్న పిసర్ క్వార్టర్ నోట్ ఫ్లాట్ అయింది. బట్ అదర్వైజ్ మిగతా సింగింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. వేరే ఏం లేదు. ఈ పాట మూడీ సాంగే, ఇది ఇలాగే పాడాలి. నీ మామూలు ప్రకారం నీ సంగతులు వ్యవహారాలన్నీ కూడా వేసావు, బాగుంది, అదంతా బాగుంది. ఈ పాటకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ అదే, ఎందుకంటే దుఃఖంతో పాడే పాట, దానికంతే ఉండాలి ఎక్స్ప్రెషన్ అంతకంటే. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ గుడ్. తేజస్విని దమ్మ తను ఎంపిక చేసుకున్న పాట వేటూరి గారి రచన, మహదేవన్ గారి సంగీతం, సుశీల గారు, వాణిజ్యరామ్ గారు కలిసి పాడిన పాట. సీతామహాలక్ష్మి నుంచి అలలు కదిలినా పాటే, చప్పట్లు కొట్టినా పాటే. శుభం శుభం శుభం. అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే, కలలు చెదిరినా పాటే, కలత చెందిన పాటే. ఏ పాటనే పాడను, బ్రతుకే పాటైన పసివాడను. ఏ పాట నే పాడను, బ్రతుకే పాటైన పసివాడను. ఏ పాట నే
తవ సుప్రభాతం. ఆ సుప్రభాతాలు ఆ భక్తి గీతాలు పాడకుంటే మేలుకోడు మమ్మేలుకోడు. ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను. ఏ పాట నే పాడను. ఈ రౌండ్ పాస్. కరెక్ట్గా ఎత్తుకున్న శృతిని అంత బాగుంది, బాగా పాడాం. ఆల్ ది బెస్ట్. బాగా పాడావు. అండ్ చరణం చాలా కష్టం. మధ్యలో సుప్రభాతం పోర్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ పాట ఆ ట్యూన్కి వచ్చి కరెక్ట్గా శృతిలో కలవడం అనేది చాలా కష్టం. బట్ కరెక్ట్గా చేశాను. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ పల్లవిలో ఏ పాటనే పాడను ఫస్ట్ టైం. సెకండ్ టైం బ్రతుకే పాటైన పసివాడను పాటైన స్లైట్లీ తగ్గింది. అదర్ థింగ్ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. చైత్ర వీణ జుమ్ జుమ్మని ఈ చైత్ర వీణ జుమ్ జుమ్మని రొదగా నా ఎదలు తుమ్మెదలా చేసే ప్రేమాలాపన. రొదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపన. ఈ చైత్ర వీణ జుమ్ జుమ్మని లా 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 విడిపోలేని విరితి వెలలు కురులే మరులైపోతుంటే ఎడబాటేది ఎదలో తులలో అది మే వలపే పొడుతుంటే తనువు తనువు తరువు తరువై పుప్పొడి ముద్దే పెడుతుంటే పూలే గంధం పూస్తుంటే తొలిగా నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధన. ఈ చైత్ర వీణ జుమ్ జుమ్మని ఈ చైత్ర వీణ జుమ్ జుమ్మని లా 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 హో. లా
నదులై సాగే ఋతుశోభలని అభిషేకించే మకరందం లయలే ప్రియమైపోతుంటే ఈ చైత్ర వీణా జుమ్ జుమ్మని రోదగా నా ఎదలు తుమ్మెదలా చేసే ప్రేమాలాపన. ఎక్సో డిషైన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ ఈ 4వ సెమీఫైనల్స్ అయ్యింది. 3-4 సెమీఫైనల్స్ మార్క్స్ చదివి వాటి సగటు కూడా చదువుతాను. ఇందులో తక్కువ వచ్చిన వాళ్ళు ఒకరు నిష్క్రమిస్తున్నారు ఇవాళ. హరిణి 93.5%, 75%. సగటు 84.25%. సాయి చరణ్ 77.5%, 81%. సగటు 79.25%. సుష్మా 80%, 65%. 72.5% సగటు. రోహిత్ 90%, 70%. సగటు 80%. తేజస్విని 92%, 86%. సగటు 89%. సో ఇందులో 72.5% వచ్చిన కూడా సుష్మా నిష్క్రమించవలసినటువంటి పరిస్థితి. దా ఈటీవీ జ్ఞాపిక ప్రశంసా పత్రం ఈ చిరంజీవులు ఇద్దరు ఆ చిరంజీవికి అందజేస్తారు. ఆ తర్వాత ఏలియన్స్ గ్రూప్ వారు ఇచ్చే 10,000 రూపాయల నగదు బహుమతి. అది మల్లికార్జున ఇచ్చాడు. ఇప్పుడు జ్ఞాపిక శ్రీమతి మల్లికార్జున ఇస్తుంది. సనాతన బెంగళూరు వారిచే తాళపత్ర గ్రంథం. తర్వాత గన్స్ అండ్ ఆర్టిస్ట్ సిండికేట్ వాళ్ళు ఇస్తున్నటువంటి తంజావూర్ తైలవర్ణ చిత్రం. సుష్మా, నువ్వు ఎక్కడికి దూరంగా వెళ్ళట్లేదు, మాతోనే ఉన్నావు. ఈ లెక్కల పర్యాయం ప్రకారం ఎవరో ఒకరు వెళ్ళక తప్పదు. నువ్వు కాపితే మరొకరు వెళ్ళేవారు, ఎవరు బాగుతే నేను వెళ్ళేవాడిని. సో ఇంత దూరం నువ్వు ఎంత బాగా ట్రావెల్ చేసావో, ఎంత బాగా ఇంప్రూవ్ చేసావో, ఎంత బాగా పాడావో, చాలా 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 ఆనందాన్ని ఇచ్చావు మాకు. దయచేసి ఆ అమ్మాయికి మరొక్క పర్యాయం అందరూ ఆశీస్సులు తెలపండి. నాకు సంగీతం నేర్పించిన మా నాన్నగారికి ముందుగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత దూరం వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. శాస్త్రి అంకుల్కి, రాంప్రసాద్ అంకుల్కి, బాలు గారికి, ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ, తర్వాత మాకు ఒక ఆర్కెస్ట్రా సపోర్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. I miss this platform a lot. Thank you. ఎక్సో డిషైన్ వారిచ్చే ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారం అందుకుంటున్న చిరంజీవి తేజస్విని. నీతోనే ఆగేన సంగీతం బిలహరి, నీతోనే ఆగేన సంగీతం. మా చీఫ్ ప్రొడ్యూసర్ శ్రీ అజయ్ శాంతి గారు, ఈటీవీ చీఫ్ ప్రొడ్యూసర్ అజయ్ శాంతి గారు ఇక్కడ ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీ చేతులతో వాళ్ళకి మన్నన చేయాల్సిందిగా ప్రార్థన. ఏ పాడుతా తీగ అయితే మా ఇంటి పేరు అయ్యిందో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా ఇంటి పేర్లు ఎవరికి తెలియదండి. పాడుతా తీగ మల్లికార్జున్, పాడుతా తీగ గోపిక పూర్ణిమ. మేమే కాదు, మా బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే ఇంటి పేరు అయ్యింది. పాడుతా తీగ అయిపోయిన తర్వాత కూడా
బాలుగారి దృష్టిలో పడిన కొద్ది సింగర్స్లో మేము కూడా ఉండడం మా అదృష్టం. అలాగే ఇప్పటికీ అవకాశం వస్తే చాలు, ఆయన పక్కన నుంచునే అవకాశం వస్తే చాలని ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాం, ఎప్పుడు పిలుపు వస్తుందా అని చెప్పి. ఈ సందర్భంగా మళ్ళీ ఇదే పాడుతా తీయగా కార్యక్రమానికి అతిథులుగా మమ్మల్ని ఆహ్వానించడం అన్నది మా పూర్వజన్మ సుకృతం. ఈ అవకాశాలు మళ్ళీ ఇలాగే రావాలని, ఎప్పుడూ కూడా ఆయనతో ప్రయాణం చేయాలనే ఆశ మాకు ఎప్పటికీ చావదు, జీవితాంతం ఉంటూనే ఉంటుంది. ఆ కోరిక నెరవేర్చాలని దేవుని ఆ షిరిడి బాబాని సదా ప్రార్థిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ అవకాశం కల్పించినందుకు. పాడుతా తీయగా అన్న కార్యక్రమం మా ఇద్దరికి ప్రొఫెషనల్ లైఫ్నే కాదు, నాకు జీవితాన్ని కూడా ఇచ్చింది. సో ఈ వేదికకి ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను. ఆ అమ్మ కోరిక ఏంటంటే, మీరిద్దరు పాడారు, మీరు ఎలాగో సెమీఫైనల్స్తో ఆగిపోయారు, బట్ సంహిత పాడాలి, అప్పటి వరకు బాలుగారే చేయాలి, అది కూడా పాడాలి, దానికే ఫస్ట్ ప్రైజ్ రావాలి. సో ఈ కార్యక్రమం ఇలాగే ఎప్పటికీ జరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతోనే ఆగేనా సంగీతం, వేద సంహిత కూడా పాడవలెనని మాష, అప్పటిదాకా నేనుండవలెనని బహు ఆశ. చిరంజీవ సుఖీభవ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. గాడ్ బ్లెస్ యూ. ఇంకా మనకు 12 స్వరాలు ఉన్నాయి, ఒక్క స్వరాన్నే కన్నారు, మిగతా విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఆ టోటల్ టీంతో మేము ఒక సిరీసే చేసేవచ్చు పాడుతా తీయగా. ఈ కార్యక్రమం ప్రతిసారి మనవి చేసుకున్నట్టుగా మీ ఆదరాభిమానాల ఒక ఫౌండేషన్ మీదే లేచింది కాబట్టి అది మేము ఎప్పుడూ మర్చిపోలేము. మర్చిపోతే కృతజ్ఞులు అవుతాం. వచ్చే వారం కూడా చివరి 2 సెమీఫైనల్స్ ఇక్కడే జరుగుతాయి. దయచేసి రండి, పిల్లల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం, శుభరాత్రి.